పటాన్చెరు నియోజకవర్గంలో గూడెం మైపాల్ రెడ్డి గారిని ఎదుర్కొనే సత్తా కాటా శ్రీనివాస్ గారికి లేదనేసి ఇప్పటికీ ఎప్పటికీ ఉండదనేసి బీఆర్ఎస్ వర్గాలు బలంగా చెప్తున్నాయి. ఎన్నెట్లతో గెలిచిండు? ఏమన్నా డిపాజిట్ కోల్పోయి అవతలైనా ఏమన్నా 1,00,000 ఓట్ల బడ్జెట్తో గెలిచిండా? కానులోట పోయి 3,500తో గెలిచిండు. 6,000 ఓట్లు, 6,000 చిల్లర ఓట్లు, 3,000, 3,500 అయితే నీకు ఈరోజు కాటా శ్రీనివాస్ కూడా ఎమ్మెల్యే. ఆ 11 రోజులల్లో 3 నెలల సంది బీఫామ్ ఇచ్చేసి నిన్ను తిరుగుమని చెప్తే గా పరిస్థితి నీది. 11 రోజులలో నా పార్టీ నాకు బీఫామ్ ఇచ్చి తిరిగితే నాకు 1,00,000 ఓట్లు. మరి ఎవరు గొప్పతనం ఇది? ప్రజల ఆదరణ ఎవరుకున్నట్టు? నువ్వు దొంగ ఓట్లు వేసుకొని ఇక్కడ ఈక్వేషన్లలో మధు 45,000 ఓట్లు తీసుకుంటే కదా నువ్వు గెలిచినావు. లేకపోతే ఈరోజు కాటా శ్రీనివాస్ కూడా 30-40,000 మెజార్టీతో ఈరోజు పటాన్చెరు ఎమ్మెల్యే. టీపీసీసీలో గెలిచిన నాయకులకు ఇచ్చిన ప్రాధాన్యత ఓడిపోయిన నాయకులకు ఇవ్వట్లేరని ప్రచారం జరుగుతుంది అన్న. ఇదంతా కూడా ప్రభుత్వం అన్నప్పుడు అనేక రకాలుగా ఉంటుంది. ప్రభుత్వం వచ్చిన తర్వాత కానీ వాస్తవానికి మీరు అలాంటి సమస్యలు ఎదుర్కోవట్లేరా? టీపీసీసీ నుంచి ఉన్నాయి కొన్ని పరిస్థితుల్లో. మొన్న కూడా మైపాల్ రెడ్డి కొన్ని పరిస్థితులలో వాళ్ళు తీసుకోవాల్సి వచ్చినప్పుడు ఇవన్నీ ఇబ్బందులు ఉండనే ఉంటాయి కదా. కాంగ్రెస్ పార్టీతో కలిసి పనిచేస్తుర్రు. అలాంటి పరిస్థితులు వచ్చినప్పుడు అలాంటప్పుడు ఆ నియోజకవర్గాల కార్యకర్తలు కానీ ఉన్నటువంటి ప్రత్యర్థులు, నిలబడ్డోళ్ళు, ఇన్ఛార్జీలు ఇబ్బందులు పడతారు కదా కామన్గా. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నా కూడా మీరైతేంది, మీ క్యాడర్ అయితేంది, మీ కార్యకర్తలు అయితేంది హ్యాపీగా ఉన్నారా? సంతృప్తిగా నా చిన్నవి ఉంటాయి, ఏడైనా ఉంటాయి. ఓ సంసారంలోనే ఉంటాయి. ఒక కుటుంబంలో చిన్న సంసారంలోనే అనేక రకాలుగా ఇబ్బందులు ఉంటాయి. నలుగురు ఉంటే 4 రకాలుగా ఉంటాయి. అలాంటప్పుడు ఇంత పెద్ద పార్టీలో ఉంటాయి కదా. దాన్ని ఖచ్చితంగా సరి చేసుకుంటాం. కార్యకర్తలకు ఇవ్వాల్సినటువంటి కొన్ని పరిస్థితులలో కొన్ని పార్టీ పోస్టులు కావచ్చు, అధికారం వచ్చినా కొన్ని ఫలాలు వాళ్ళు ఆశిస్తారు, అలాంటివి కావచ్చు. ఇలా కొన్ని ఉండొచ్చు, కొన్ని ఇబ్బంది జరగలేవని నేను అనను. కాంగ్రెస్